మా ప్రతినిధి కిషోర్ ఉన్నట్టున్నారు. అక్కడ చాలామంది వైద్యులు కూడా కనిపిస్తూ ఉన్నారు. కిషోర్, ఏంటి పరిస్థితి? ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు? ప్రస్తుతం కలకత్తాలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ పైన అగాత్యానికి సంబంధించినటువంటి కాకినాడ జిల్లా జీజేసీలో ఈ వేల అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంతటా కూడా ఇక్కడ ఈ జీజేసీని ఆధారం చేసుకుని నిరుపేదలు ఈ ఆసుపత్రికి వస్తారు. అలాంటి డాక్టర్లకి అన్యాయం జరిగిన పరిస్థితి కనబడుతున్నదని ఇప్పుడు ఇక్కడ జూనియర్ డాక్టర్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే వీరు చేస్తున్న సేవలు అంటే 24 గంటలు చేయాల్సిన డ్యూటీని కాస్త కఠినతరం చేసి వారికి నిత్యం వర్క్ అప్పచెప్పి వారిని పెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నప్పటికీ కూడా వీరికి సంబంధించినటువంటి రక్షణ కల్పించడంలో కొంచెం విఫలమైందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వారికి ఎంత శ్రమనైనా సరే భరిస్తాం కానీ మాకు కష్టం వస్తే మాత్రం ఎవరు లేరా అని చెప్పి ప్రశ్నగా మిగులుతుందని అందులోని జూనియర్ డాక్టర్స్ లో లేడీస్ లో ఆవేదన వ్యక్తం. ఎందుకంటే వాళ్ళు నైట్ అనగా రాత్రి అనగా పగలనగా ఉద్యోగం చేస్తే వాళ్ళ పని తప్ప వేరే గ్యాస్ అంటూ ఉండదు. అందులో జూనియర్ డాక్టర్స్ మరింత పని ఎక్కువగా కల్పించే పరిస్థితి కనబడుతుంది. అలాంటిది కాకినాడ జిల్లాలో మనతో పాటు మాట్లాడేందుకు జూనియర్ డాక్టర్స్ ఉన్నారు. వారిని అడిగి అసలు ఏం జరిగింది ఏంటి దాని మీద వేరే అడిగి తెలుసుకోవాలి. మేడం చెప్పండి, మనందరికీ తెలుసు, ఒక వారం రోజుల క్రితం మాజీ కోల్కతాలో ఒక లేడీ డాక్టర్ పర్నాలజీ పీజీని అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. అది సూసైడ్ అని చెప్పి మళ్ళీ వారం రోజులు అయింది, ఇంకా తగ్గిన న్యాయం జరగలేదు. ఆవిడ అక్కడే కాదు, గవర్నమెంట్ హాస్పిటల్ ఇటువంటి సదుపాయాలు లేవు. ఆడవాళ్ళు ముఖ్యంగా 70% ఆఫ్ ద పీజీలు కానీ ఇంటర్లు కానీ అందరూ ఆడవాళ్ళమే ఉన్నాం. మాకు తగిన సెక్యూరిటీ లేదు. ఇక్కడ రాత్రి అనగా పగలనగా మేము కష్టపడుతూ ఉంటాం. 24 గంటలు కాదు, 72 అవర్స్ కూడా మేము పనిచేస్తానే ఉంటాం. నైట్ డ్యూటీలో మాకు తగిన సెక్యూరిటీ లేదు. మామూలుగా మాకు ఇక్కడి నుంచి ఈ క్యాజువాలిటీలో, ఎమర్జెన్సీలో, ఐసీయూలో పనిచేస్తున్న డాక్టర్లకు కూడా లేడీ డాక్టర్స్ ప్రత్యేకంగా వాష్రూమ్ కానీ డ్యూటీ డాక్టర్స్ రూమ్ కానీ అసలు ఏమీ లేదు. మేము వాష్రూమ్కి వెళ్ళాలంటే మా హాస్టల్ వరకు నడిచి వెళ్ళాలి. అర్ధరాత్రి అయినా ఏమైనా. మిడ్ నైట్ కాల్స్ వస్తాయి, మెడిసిన్ పీజీకి సర్జరీ పీజీకి కాల్స్ వస్తాయి. గైనిక్ లో ఒక కేసు బ్యాడ్ ఉంటుంది, ఎనస్థీషియా వాళ్ళకి కాల్స్ వస్తాయి, ఇంటిమేషన్ చేయాల్సి వస్తుంది. ఆ వార్డు నుంచి ఈ వార్డు వరకు, ఐసీయూ నుంచి పల్మాలజీ వార్డు, గైనిక్ వార్డు కి నడిచి వెళ్లాల్సి వస్తుంది, ఒంటరిగా నడిచి వెళ్లాల్సి వస్తుంది. గవర్నమెంట్ లో ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి ఎక్కడ చూసిన లైట్లు అలాంటివి ఏమీ లేవు. అలాంటి నిర్మానుష్యమైన ప్రదేశాల్లో ఒంటరిగా నడిచి వెళ్ళేటప్పుడు అలాంటి సంఘటన మా మీద జరిగితే మేము ఎలా స్పందించాలి? దానికి అక్కడెక్కడ జరిగిందని కాదు, ఇక్కడ కూడా జరగవచ్చు. మనకి తగిన సదుపాయాలు లేదు, ప్రొటెక్షన్ లేదు, సెక్యూరిటీ లేదు. అలాంటి టైంలో కూడా మేము పనిచేస్తున్నాం. మాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలి. ఇలాంటి మాకు సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. బేసిక్ ఫెసిలిటీస్, డ్యూటీ డాక్టర్ కి ఒక సపరేట్ రూమ్, ఒక సపరేట్ వాష్రూమ్, లేడీస్ ఒక సపరేట్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయాలి. ఎక్కడైతే పనిచేస్తున్నామో అక్కడే మేము సేఫ్టీ కోరుకుంటున్నాం. ఇది ప్రజల ప్రాబ్లం, ఇది అందరి ప్రాబ్లం. పీజీస్ హాస్పిటల్ గవర్నమెంట్ డాక్టర్స్ ఒక్కళ్ళదే కాదు. ఇక్కడ స్త్రీలపై అత్యాచారం జరిగి స్త్రీల దానికి స్పందించకపోవడం, ప్రభుత్వాలు స్పందించకపోవడం, ప్రెస్ సరిగ్గా స్పందించకపోవడం, మన మీడియా కవరేజ్ కూడా కావాలి. మేము మిమ్మల్ని ప్రార్థిస్తుంది ఏంటంటే మా ప్రాబ్లం అనేది మా ఒక్కళ్ళదే కాదు, ప్రజలందరిది, అందరిలోనూ తీసుకెళ్లాలని మేము మాట్లాడుతున్నాం. మేడం మీరు చెప్పండి, అంటే ఏ విధంగా ఈ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం మేల్కొంటుందని అనుకుంటారు, లేకపోతే ఏ విధంగా మీరు గవర్నమెంట్ ని అడగాలనుకుంటారు? ముందు ఫస్ట్ మా ముఖ్య ఉద్దేశం ఈ ప్రొటెస్ట్ కి ఆమెకు న్యాయం జరగాలి. ఫస్ట్ విక్టిమ్ ఆమె అంత దారుణంగా హత్య చేయడానికి కాకుండా హత్యను కప్పిపుచ్చడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవిడెన్స్ కప్పిపుచ్చడానికి ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్లు లేదా ఎవిడెన్స్ అక్కడ ఏరియా అంతా ధ్వంసం చేయడం, ఇలాంటి పనులు జరుగుతున్నాయి. మనం ఆమెకు న్యాయం జరగాలి, కానీ ఇలా కప్పిపుచ్చే ప్రయత్నాలు ఎప్పుడు చేయకూడదు. సో ఇలాంటి ముందు ఇది ఒక డాక్టర్ జరిగిందని కాదు, అమ్మాయికి జరిగింది. సో ఇటువంటివి ముందుగా జరగకుండా ఉండడానికి తగిన చర్యలు, మంచి చట్టాలు, చాలా కఠినమైన చట్టాలు రావాలి, కఠినమైన శిక్షలతో చట్టాలు రావాలి. సో దట్ ఎవరు ఇలాంటి పనులు చేయడం కన్నా భయపడాలి, అలా భయం రావాలి, భయం బాధ్యత అన్ని రావాలి. అలాంటి చట్టాలు ప్రభుత్వం తేవాలి, కానీ ఇలా కప్పించడానికి కాదు. అందుకనే దీనికోసం కోరుతున్నాను ప్రభుత్వం. ఇప్పుడు ప్రధానంగా అంటే ఇక్కడ ఉన్న సేవలకు సంబంధించినటువంటి విషయంలో మనతో పాటు మాట్లాడేందుకు మరికొందరు డాక్టర్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. మేడం,
ఒక్కసారి ఇక్కడ జరుగుతున్న సమ్మెకి సంబంధించినటువంటి విషయంలో అంటే ఇక్కడ నేను మొత్తం ఇండియా వైడ్ గా జరుగుతున్నటువంటి ఈ సమ్మెకి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు? మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వైద్యులు మాత్రమే ఇలా డాక్టర్స్ మాత్రమే బయటకు వచ్చి చేసాము. కానీ ఉండే కొద్ది జనాల్లో అవేర్నెస్ తీసుకురావడం మీడియా మీద సపోర్ట్ మా ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ అందరికి మెసేజ్ ఫార్వర్డ్ చేసి ఒక వైద్యం జరిగిన దాంట్లో కాబట్టి అందరూ అలా రెస్పాండ్ మనకి మహిళా సంఘాలు వచ్చినాయి, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు వచ్చినాయి, హెల్త్ అలాగే వైద్య స్త్రీకి జరిగిన జరిగిన వేరే వేరే కంట్రీస్ లో ఇలాంటి రేపు అలాంటి ఇక్కడ ఊరికే ఏవైతే చట్టాలు కట్టుకుంటూ ఉండాలి రేపు పని ఆలోచన రైట్, థ్యాంక్ యూ కిషోర్. అది పరిస్థితి. దేశవ్యాప్తంగా వైద్యులంతా కూడా రోడ్డెక్కారు. ఇప్పటివరకు మనం చూసాం తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఆదిలాబాద్, ఖమ్మం, అలాగే వరంగల్, కాకినాడ, గుంటూరు, విజయవాడ,